రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. కుంటాల మండలంలోని అందకూరు గ్రామంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంపై అధికారులు రైతులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ చట్టం ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనమాల క్రమబద్ధీకరణకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వివరించారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొనే ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. మే 1 నుండి అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులు హాజరై రైతు సదస్సులు నిర్వహిస్తారని, రైతులు తమ భూ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు అవకాశం కూడా ఉందని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓలు విచారణ జరిపి మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా చేస్తారని, ఏవైనా అభ్యంతరాలుంటే రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. దీనికోసం 2 అంచెల అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తామని తెలిపారు. ప్రతి భూమికి ఆధార్ తరహాలో భూదార్ నెంబర్ కేటాయించి స్పష్టమైన హద్దులు, భూపటాలతో కూడిన పట్టా, పాస్బుక్లు జారీ చేస్తామని తెలిపారు. భూ హక్కుల రికార్డులు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. ధరణి అమలుతో గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణలో వచ్చిన అంతరాన్ని భూభారతి పూడ్చిపెట్టిందని, ఇకపై ప్రతిసారి మ్యూటేషన్ జరిగినప్పుడే గ్రామ లెక్కల్లో మార్పులు ఆన్లైన్లో నమోదు కానున్నాయని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ లింబాద్రి, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రూల్స్ చదివి మీ ఎంఆర్ఓ గారు, మీ ఆర్డీఓ గారు, మీ కలెక్టర్ గారు అదే ఫర్దర్గా మీకు పట్టా పాస్బుక్ కావచ్చు, పేరు మార్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యాక్ట్ పరంగా ఇవ్వగలుగుతారు. కానీ పాత యాక్ట్లో ఏమైంది అంటే కొన్ని లోపు వచ్చింది. ఎలాంటి లోపు అంటే మీది ప్రతి అప్లికేషన్, మీ కుంటాల మండలం నుంచి ఏదో అప్లికేషన్ మీ ఏదో రైతు ఏదో దరఖాస్తు పెట్టారు అనుకోండి, అదే మీ ఎంఆర్ఓ దగ్గర ఆర్డర్ ఇవ్వడానికి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలే. సో మీ ప్రతి అప్లికేషన్ ఏమైంది అంటే కలెక్టర్ దగ్గర పోవాలి. కలెక్టర్ ఆఫీస్ పోయి అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ ఎంఆర్ఓకి రిపోర్ట్ అడిగి మళ్ళీ ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఫర్దర్గా డిసిషన్ ఇవ్వాలి. దీంట్లో ఏమైంది అంటే నిర్మల్ హెడ్ క్వార్టర్ నుంచి మీ అప్లికేషన్స్ మూవ్మెంట్ ఏదో మళ్ళీ సర్కిల్ వ్యవస్థ వచ్చింది. అక్కడ పోవాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, అక్కడ పోవాలి. ఈ మధ్యలో ఏమైంది అంటే ఒకవేళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి బాబు నేను నా దరఖాస్తు ఇచ్చాము, దీనికి ఏమైంది అంటే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చిన వాళ్ళు, మీ దరఖాస్తు కలెక్టర్ గారి దగ్గర పోయింది, నేను రిపోర్ట్ ఇచ్చాము, మీరు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి అడగాలి. అవునా కాదా? కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇది కొత్త భూభారతి యాక్ట్లో చాలా వరకు వికేంద్రీకరణ అయింది. వికేంద్రీకరణ అంటే ఏంటి? చాలా వరకు మీ దరఖాస్తు, మీ అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో సాల్వ్ అవుతుంది. ఎంఆర్ఓ గారే ఆర్డర్ రాస్తారు. కలెక్టర్ దగ్గర రావడానికి, ఆర్డీఓ దగ్గర రావడానికి, ఎవరైనా దగ్గర రావడానికి అవకాశం లేదు, వీలు కూడా లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ. ఒకవేళ మీ ఎంఆర్ఓ ఆర్డర్ తప్పు పాస్ చేశారు అనుకోండి, అంటే ఇద్దరు పార్టీస్ ఉన్నారు, ఒక పార్టీకి తప్పు చేసి రాంగ్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, గతంలో ఉన్న ధరణి యాక్ట్లో అపీల్ వ్యవస్థ లేకుంటే అర్థం ఏంటి? ఏదో ఆర్డర్ పాస్ చేశారు, అదే ఫైనల్. తర్వాత ఏదో చేంజ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా సివిల్ కోర్ట్ వెళ్ళాలి. ఒక రైతు కుంతాల నుంచి సివిల్ కోర్ట్ పోవాలి అంటే ఎంత కష్టం. కొత్త భూభారతి యాక్ట్లో ఇది కూడా చేంజ్ చేశారు. ఎట్లా చేంజ్ చేశారు అంటే ఒకవేళ ఒక ఎంఆర్ఓ తప్పు ఆర్డర్ రాశారు అనుకోండి, మీరు ఆర్డీఓకి అపీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ కూడా తప్పు ఆర్డర్ రాశారు అనుకోండి, మీరు కలెక్టర్కి అపీల్ చేసుకోవచ్చు. ఏ జిల్లాలో మీకు 4 లెవెల్లో ఆర్డర్ రివ్యూ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది పాత ధరణి యాక్ట్లో లేకుంటే. దీనివల్ల ఏమైంది అంటే ఒక ఆఫీసర్ వల్ల ఏదో కారణంతో ఒకవేళ ఏదో ఆర్డర్ పాస్ అయింది అనుకోండి, ఆర్డర్ మార్చడానికి హక్కు వేరే రెవెన్యూ అథారిటీస్కి లేకుంటే ఖచ్చితంగా ఆ రైతు ఖచ్చితంగా సివిల్ కోర్ట్ వెళ్ళాల్సింది. సివిల్ కోర్ట్ వెళ్ళాలి. భూమి గురించి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అదే ఆర్డర్ రావడానికి మన అందరికీ తెలుసు. సో ఇది కొత్త భూభారతి యాక్ట్లో అపీల్ వ్యవస్థ కూడా మనకి కొత్త రావడం జరిగింది. ఇది గతం ధరణి యాక్ట్లో లేదు. ఇది కూడా ఒక పెద్ద మార్పు. ఎందాక నా ముందు నా తహసీల్దార్ గారు అదే సెక్షన్స్ చదివారు, మీ ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇదే సూక్ష్మంగా సెక్షన్ వారీగా చదివి చెప్పడం జరిగింది. మీ అందరూ చేతులు కూడా పేపర్స్లో ఇదే ఉన్నాయి.